కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లో చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరు? కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే. అయితే లక్ష్మి ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత తను మాట్లాడిన సందర్భం, తను మీడియాతో మాట్లాడింది, ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది, కిరణ్ రాయల్ కూడా మాట్లాడారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్య, మరి ముఖ్యంగా వైసీపీ టార్గెట్ చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోని మరొక వీడియో రిలీజ్ చేస్తుంది లక్ష్మి. ఆ వీడియోకి సంబంధించి చూద్దాం. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ జరిగింది. అప్పుడు కాల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సెకండ్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆ సెకండ్ వీడియోలో ఏముందో మీరే చూడండి. వీడియో చెప్పాలా? వైఫ్ కైఫ్ నైఫ్ తినే వీడియో తీసి నేను మాట్లాడు. వీడియో చూడదు, నన్ను చూడు. లవ్ యూ. నేను ఇంక లైఫ్ లేకపోతే ఇప్పుడు శివంతో మాట్లాడదు. పొద్దున టీ చెప్పిన తాగేసుకొని వీడియో ఎందుకు? కళ్ళు మూసుకో. అలానే మూసుకోన్నాడు. కొత్తమేనా? ఎంతసేపు రైట్. అది లక్ష్మి ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియో. ఆ తర్వాత ఇంకో వీడియోకి సంబంధించి మీరు చూస్తారు. అయితే వీటి మీద కిరణ్ రాయల్ రియాక్ట్ అయ్యారు. కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. నేను మీ కిరణ్ రాయల్. గత 2 రోజులుగా నా పైన వైసీపీ పేటీఎం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కానివ్వండి, లేదా ముగిసిపోయిన కథని తీసుకొచ్చి మళ్ళీ మొదటి పేజీ తెరిచి మళ్ళీ మీరు నన్ను నా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తున్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే మీ నాయకుడు మీద నేను చిట్టిరెడ్డిని కామెంట్ చేసిన రోజు నుంచి మీకు ఎక్కడ కాలిందో నాకు తెలుసు. దాన్ని మీరు నన్ను గొంతు నొక్కాలని ప్రయత్నంలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సెటిల్ అయిపోయిన ఇష్యూను కూడా తీసుకొచ్చి ఆర్థిక లావాదేవీల్ని రాజకీయం చేయడము మీ పార్టీకి తగునరా బాబు. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలు ప్రపంచంలో అందరూ చేస్తారు. ఆర్థిక లావాదేవీల్ని తీసుకొచ్చి భూతద్దంలో చూపించి నేరంగా పరిగణించి దాన్ని సోషల్ మీడియాలో చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. దీని మీద ఇప్పుడే అడిషనల్ స్పీకర్ కలిసి ఎవరైతే బాధితులు ఉన్నారో మా మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ కాల్స్ డేటా అంతా కూడా తీయమని చెప్పి అడిగాం. అలాగే కోర్టులో కూడా రెడ్ పిటిషన్ అయిపోతున్నాం. వాళ్ళు గత 4-5 రోజులుగా ఎవరితో టచ్ లో ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరితో డీల్ చేయాలి అన్ని కూడా మాకు డేటా ఉంది. అఫీషియల్ గా వెళ్తున్నాం. వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్న సంగతి తెలుసు, ఎక్కడెక్కడ కలిసారో తెలుసు. ఇవన్నీ కూడా మేము కూడా మా సోషల్ మీడియా ద్వారా మీకు ఇవ్వబోతాము. ఎందుకంటే రాజకీయం ఉందాతనం చేయాలి కానీ ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేయడం మీకు ఇప్పటి నుంచి అలవాటే కాబట్టి చెప్తున్నాను. హైకోర్టులో ఉన్న ఫోన్ నా ఫోన్ లో కేసు హైకోర్టులో జరుగుతుంది. ఆ విషయం మీకు తెలుసు తెలీదో? పేటీఎం గాలికి 2 సంవత్సరాలు హైకోర్టులో నా కేసు జరుగుతుంది. నా ఫోన్లు తీసుకేసి నా ఫోటోలు మార్పింగ్ చేసి నన్ను బెదిరించే సంగతి మీ అందరికీ తెలుసు. ఆ కేసులో భాగంగానే ఈ రోజు ఏదో మీరు రిలీజ్ చేసుకొని మీరు ఏదో జబ్బలు తట్టుకుంటే కాదు. హైకోర్టులో ఉంది. ఎవరెవరైతే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎవరైతే నా మీద పెడుతున్నారో వాళ్ళందరూ కూడా నేను మీ కిరణ్ రాయల్ గత 2 రోజులుగా నా రైట్. అదే ప్రస్తుతానికైతే మాత్రం కిరణ్ రాయల్ రియాక్షన్ మీరు చూస్తారు. ఇదంతా కూడా వైసీపీ చేస్తున్న టార్గెట్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటు ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు, ఎందుకంటే పార్టీ కూడా సస్పెండ్ చేసిన సిచ్యువేషన్, ఆ లెటర్ని మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించాక వాటిని ఈ అంశానికి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలనలోకి తీసుకున్న తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే పార్టీలోకి మళ్ళీ అంటే పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ కావాలంటూ కోరిన సిచ్యువేషన్ జనసేన. ఇంతవరకు కూడా సస్పెండ్ అయినట్టే. ఈ నేపథ్యంలో కిరణ్ రాయల్ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం కిరణ్ రాయల్ ఏం చేయబోతున్నారు? ఇటు పార్టీ అధ్యక్షులతో కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన కీలక నేతలతో ఎవరితో మాట్లాడుతున్నారా? ఏం జరుగుతోంది? సచిన్, ఏదైతే కిరణ్ రాయల్కి పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఏదైతే నిన్న నుంచి కూడా నడుస్తున్నటువంటి ఈ వ్యవహారం, లేడీ లక్ష్మి మోసం చేసేటువంటి వీడియోలు పెట్టడం అటు సోషల్ మీడియాలో ఇటు మీడియాలో పెద్ద స్థాయిలో ఇది చర్చనీయాంశంగా మారింది. అదే రకంగా పలు వీడియోలు కూడా మహిళ విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ దాని మీద
అడిషనల్ ఎస్పీని కిరణ్ రాయల్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఏదైతే ఈ నిందలన్నీ కూడా అటు వైసీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా విభాగం అంతా కూడా చేస్తున్నట్టు కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఈ యొక్క వ్యవహారం మీద సీరియస్ అయింది. ఏదైతే అతని పైన పార్టీలో ఉన్నటువంటి ఆదేశాల అనుగుణంగా నడుచుకోవాలి. ఏదైతే ఇప్పటికే పార్టీ కాన్ఫ్లిక్ట్ కమిటీ ఒకటి వేశారు. ఇదైతే ఈ కమిటీ అతని ఈ యొక్క వ్యవహారం మీద పూర్తిగా నిగ్గు తేల్చేంత వరకు ఏది కూడా ఆయన పార్టీ కార్యక్రమాల్లో కానీ వ్యవహారాల్లో కానీ పాల్గొనకూడదు. అటెన్సని ఏదైతే పార్టీలు నిర్వహించేటువంటి కార్యక్రమాల మొత్తాన్ని మీద ఆయన దేంతో కానీ ఇన్వాల్వ్ అవడానికి లేదు. ఏదైతే ఈ యొక్క కమిటీ పూర్తి నిర్ధారించిన తర్వాతే అతని మీద ఏదైతే పార్టీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది వేచి చూడాలి. అయితే అప్పటి వరకు కూడా ఒక రకంగా సస్పెండ్ చేసినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. అయితే మిగిలినటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఖచ్చితంగా మీరు ప్రజల పక్షాన ప్రజలకు అవసరమైన వాటి పట్ల మీరు దృష్టి సారించండి. మిగిలిన అనవసరమైన విషయాల మీద ఏది ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే విషయం మీద మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క కమిటీ పూర్తిగా నిగ్గుదేల్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అటు పూర్తిగా పార్టీ అధిష్టానానికి ఏదైతే ఈ యొక్క వ్యవహారం మీద క్లియర్ కట్ గా పార్టీకి అంటే ఇప్పుడు పార్టీ అంటే జనసేన పార్టీ ప్రస్తుతం కిరణ్ రాయల్ ని ఎంక్వైరీ చేయబోతుందా, కిరణ్ రాయల్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయబోతుందా, మరి ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్ కమిటీకి ముందు ఆయన హాజరు కాబోతున్నారా? ఏదైతే ఈ యొక్క కమిటీ ఖచ్చితంగా వచ్చి ఈ యొక్క పూర్తిగా ఇటు సోషల్ మీడియాలో వచ్చినవి కావచ్చు, ఇటు మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, వీటిని అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి నేరుగా కిరణ్ రాయ్ తో కలిసి ఏదైతే ఈ వ్యవహారం ఉందో దాని మీద పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చి తర్వాత పార్టీకి ఏదైతే ఈ యొక్క అతని మీద ఈ వ్యవహారం సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా పార్టీ అధిష్టానికి చేసిన తర్వాత ఎటువంటి నిర్ణయం ఉండబోతున్నది మాత్రం క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. అయితే ఈ యొక్క ఏదైతే జరిగినటువంటి ఎపిసోడ్ నిన్నటి నుంచి కూడా ఆ మహిళ పదే ఇప్పటికి కూడా ఆ మహిళ ఆరోపిస్తూనే ఉంది. ఏదైతే నాకు న్యాయం చేయాలి, నాకు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలంటూ కూడా ఉదయం మన ఆర్టీవీతో కూడా ఆమె తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఈ తరుణంలో అతని మీద ఎటువంటి ఏదైతే ఈ సంబంధించినటువంటి ఇష్యూ మీద ఏ రకంగా పార్టీ అధిష్టానం దాని చర్యలు చేపట్టబోతుంది, ఎటువంటి ఆధారాలు సేకరించబోతుంది, ఏ రకంగా ఈ సబ్జెక్ట్ మీద పూర్తిగా దీన్ని ఎంక్వైరీ చేయనుంది మాత్రం తెలియాల్సిన పరిస్థితి ఉంది. అంటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ జనసేన ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేస్తుంది కిరణ్ రాయల్ నేపథ్యంలో. అంటే ఇన్ఛార్జ్గా ఉన్నారు తిరుపతి నియోజకవర్గానికి. సో ఇప్పుడు ఆ ప్లేస్లో ఎవరైనా భర్తీ చేసే ప్రయత్నం చేస్తుందో, ఆల్టర్నేటివ్గా ఎవరినైనా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఎవరికైనా అప్పగించే ప్రయత్నం చేస్తుందా జనసేన? ప్రస్తుతానికి అఫీషియల్ గా పార్టీ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయితే మేబీ ఒక 1-2 days లో దాని మీద లేఖ కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉందని ఏదైతే జనసేన ఉన్నటువంటి మిగిలినటువంటి నాయకులు మనకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అప్పటి వరకు కూడా ఏదైతే కిరణ్ రాయలు పార్టీ నిర్వహించేటువంటి కార్యక్రమాల్లో పూర్తిగా దూరం ఉండాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క జరిగినటువంటి సబ్జెక్ట్ మీద పూర్తిగా ఎంక్వైరీ పార్టీ ఉన్నటువంటి కమిటీ ఎంక్వైరీ చేసిన తర్వాతే తదుపరి అతని మీద యాక్షన్ అనేది ఉంటుంది. అప్పటి వరకు కూడా పూర్తిగా ఏదైతే పార్టీ యొక్క కార్యక్రమాలు పూర్తిగా అతను పాల్గొనడానికి లేదు అనేసి క్షుణ్ణంగా ఆ యొక్క విడుదల చేసినటువంటి లేఖలో స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఇప్పటికే ఉన్నటువంటి పార్టీ కేటర్ అంతా కూడా ఏ రకంగా అయితే ముందుకెళ్లాలో అదే విధంగా మేము పార్టీ ఆదేశాలు అనుగుణంగా వెళ్తాము. అప్పటి వరకు ఇన్ఛార్జ్ ఇస్తారా లేకపోతే అది పార్టీ నిర్ణయిస్తుంది, పార్టీ ఇచ్చే ఆదేశాల వరకు మేము వేచి చూస్తామనేసి కూడా మిగిలినటువంటి నాయకులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి ఇటు లక్ష్మికి అలాగే కిరణ్ రాయల్కి మధ్య కాన్వర్సేషన్ జరిగింది. వీళ్ళిద్దరికి సంబంధించి ఒక కాన్వర్సేషన్ జరిగింది. ఆ ఆడియో కాన్వర్సేషన్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంతకీ ఆ ఆడియో కాన్వర్సేషన్లో ఏముంది మీరు చూడండి. ఇప్పుడు నీ గోల నాకు నీ వాయిస్ వినాలంటే నాకు అసహ్యం ఉంది కిరణ్. ఎందుకు చేస్తున్నావు నా కాల్ నువ్వు చెయ్యొద్దు. కాదు మామూలు నార్మల్ కాల్ వాట్సాప్ కాల్ చేస్తే నువ్వు రికార్డ్ చేస్తావు, రికార్డ్ చేయకుండా ఈ కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. రేపు మళ్ళీ వినిపించేది అందరికీ ఇంకా మాట్లాడుతున్నా. నువ్వు వినిపించుకో, అందరికి ఏమీ కాదు. నువ్వు నా కాల్ వినిపించుతావు, నా దగ్గర చాలా ఉన్నాయి. ఒక క్లిక్ కొడితే పోతా జనానికి. ఏమన్నా చేసుకో కిరణ్, నువ్వు ఏమన్నా చేసుకో. మేడం 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 అక్కగారు పెద్దవాళ్ళు మిమ్మల్ని మేము ఏం చేస్తామండి? ప్లీజ్ అండి, మిమ్మల్ని ఏం చేయలేము మేము. మీరు గొప్పలు దేవతలు కోటీశ్వర్లు. మాదేముంది దేవతని చెప్పి కాళ్ళు పట్టుకున్న రోజులు ఉన్నాయి, మర్చిపోయినావేమో. మర్చిపోయినావేమో డబ్బుల కోసం కాళ్ళు పట్టుకున్న రోజులు ఉన్నాయి, మర్చిపోయినావేమో. అవునండి, కానీ నేను చెప్తున్నా ఎన్ని చేసినా మా అయితే 100 కోట్లు కోటి పైన ఇచ్చాను కదా, చాలదా? లెక్క రాసి పెట్టు, రేపు ఇస్తా. అన్నీ ఉన్నాయి. డేట్ పెట్టు, నాకు అప్పు చెప్పిదే. నాకు నువ్వు
నాకు నువ్వు అప్పని చెప్పించావా? అవునా? ఇది అప్పిస్తున్నా కిరణే, అవునా? ఇది అప్పిస్తున్నా. ఇది అవసరం. కారుకు వాళ్ళకి కట్టాలి, ఇక్కడ కట్టాలి, నాకు ప్రాణం పోతుంది, నా మానం పోతుంది. ఇచ్చావు, ప్రేమ ప్రేమతో ఇచ్చావు. ప్రేమ నా గొంతు కోసావు, నువ్వు నమ్మించి గొంతు కోసావు. ఏ రోజైతే నువ్వు ఒకరి గురించి ఒకరింటికి వెళ్ళి నా గురించి బ్యాడ్ గా చెప్పావు, అది మాత్రం నా గురించి నువ్వు ఒక బజార్ దానివి అని నాతోనే నువ్వు దానికి చెప్పావు. అదొక బజార్ది అని దానికి చెప్పావు. ఈ రోజు తిరుపతి బజార్ దాని ఎవరు బజార్ దానివి? నువ్వు బజార్ దాని. రోడ్ ఎక్కింది నువ్వు, రాంగ్ బిహేవ్ చేసింది నువ్వు, తప్పు చేసి బెగ్గింగ్ చేసి ఒక ఇంట్లో పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకున్న బ్రోకర్ దాని నువ్వు. నీకు సిగ్గు లేక ఇంకోరింటికి అడుక్కున్నావు నువ్వు. అవును అడిగాను, మాట్లాడాను, నా లైఫ్ నాశనం చేస్తాను.